కేవలం వారం రోజుల్లో 10 కేజీల బరువు తగ్గిన ఓ యువ జిమ్ ట్రైనర్ చివరికి తాత్కాలిక పక్షవాతానికి గురయ్యాడు. కుడికాలు కదపలేని స్థితికి చేరుకున్నాడు. అయితే సమస్య మొదలైన వెంటనే వైద్యులను సంప్రదించడంతో అనారోగ్యం నుంచి సులువుగా బయటపడగలిగాడు. వెంటనే బాధితుణ్ణి ఢిల్లీలోని ఎయిమ్స్లో చేర్పించగా అతడు స్లిమ్మర్స్ పెరాలసిస్ బారిన పడ్డట్లు గుర్తించారు. నిపుణులు చెప్పేదాని ప్రకారం అకస్మాత్తుగా బరువు తగ్గిన సందర్భాల్లో అరికాళ్లల్లో ఉండే కొవ్వు పొర తగ్గిపోతుంది. ఫలితంగా కాలి కదలికలు, స్పర్శకు కారణమయ్యే నాడీ కణాలపై ఒత్తిడి పెరుగుతుంది. చివరకు కాళ్లలో స్పర్శ తగ్గి కదపలేని స్థితి వస్తుంది. బరువు తగ్గేందుకు జిమ్లో అధికంగా కసరత్తు చేసేవారు ఈ సమస్య బారిన పడతారని వైద్యులు చెప్తున్నారు. ఇది చాలా అసాధారణమైన కేసు అని, అతిగా కసరత్తులు చేస్తే భుజం ఎముకలు స్థానభ్రంశం చెందుతాయని అన్నారు. వెన్ను, మెడ నొప్పి కూడా వస్తుందని, ఒక్కోసారి తుంటి ఎముకలు కూడా బలహీనపడతాయన్నారు. అయితే కసరత్తుల విషయంలో మరీ హద్దు మీరితే ఇలాంటి పరిస్థితి వస్తుందని ప్రముఖ వైద్యుడొకరు తెలిపారు. ఈ ఉదంతంలో బాధితుడు కేవలం 2 వారాల్లోనే తన బరువులో ఏకంగా 13% కోల్పోయాడు. ఆ తర్వాతే కాలికి సమస్య మొదలైంది. వైద్య పరీక్షల్లో ఇతర సమస్యలేవీ కనిపించకపోవడంతో అకస్మాత్తుగా బరువు తగ్గటమే ఈ పరిస్థితికి కారణమని వైద్యులు నిర్ధారణకొచ్చారు. వైద్య పరీక్షల్లో దీన్ని పెరోనియల్ న్యూరోపతి అని అంటారు. ఈ పరిస్థితి తలెత్తినప్పుడు కాళ్లు కదపలేని స్థితి వస్తుంది. మొదట్లో తాత్కాలిక సమస్యగా మొదలవుతుంది. నిర్లక్ష్యం చేసే కొద్దీ శాశ్వత నష్టం వాటిల్లుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కసరత్తులతో పాటు బేరియాట్రిక్ సర్జరీ, బరువు తగ్గేందుకు వాడే ఔషధాలు వంటివన్నీ ఈ సమస్యకు కారణమవుతాయని హెచ్చరిస్తున్నారు. ఇలా అకస్మాత్తుగా బరువు తగ్గిన సందర్భాల్లో ఇతర సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయి. గాల్ స్టోన్స్, డీహైడ్రేషన్, పోషకాల లేమి, తలనొప్పి, నెలసరి సరిగా రాకపోవటం వంటి సమస్యలొచ్చే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు ముందుగా వైద్యులను సంప్రదించి తగు జాగ్రత్తలు తీసుకున్నాకే ముందుకెళ్లాలని అనుభవజ్ఞులు హెచ్చరిస్తున్నారు.